ఈరోజు గడప గడపకు కార్యక్రమాన్ని చేపట్టి తోటకనం పంచాయతీలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఒక్కటే తెలియజేస్తున్నారు. దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటింది. 20 నెలలు దాటినా కనీసం కొత్త పెన్షన్ అనేది ఇంతవరకు ఒక్కటి కూడా ఇవ్వలేదని చాలా బాధాకరంతో ఎవరైతే పెన్షన్ అర్హుదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధపడటం జరిగింది. మేమందరం కూడా ప్రభుత్వాన్ని గట్టిగా ఈరోజు నిలదీసి అడుగుతున్నాం. దయచేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా కొత్త పెన్షన్లు మీరు అతి తొందరగా మంజూరు చేయాల్సిందిగా మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా అదేవిధంగా రైతులకు ఎరువుల సమస్య విపరీతంగా ఉంది. దీని మీద కూడా ప్రభుత్వం స్పందించి అధికారులకు ఆదేశాలు ఇచ్చి అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గ్రామాల్లో దాదాపు కరెంటు బిల్లుల్ని ఏదైతే గతంలో మాకు 300 కరెంటు బిల్లు వస్తూ ఉంది అంటే ఈరోజు 1800 అయింది చెప్పి బాధపడుతున్నటువంటి సంఘటనలు మేము చూసాం. ఒక్క పార్టీ కూటమి పార్టీలు ఈరోజు 3 పార్టీలు కలిసి ఉన్నా ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఒకడే ముఖ్యమంత్రిగా ఉన్నా ఆ పరిపాలనకు ఈరోజు మీరు కేంద్రంలో మీదే అధికారం ఉన్నా కూడా మీరు ఎందుకు చేయలేకపోతున్నారని మేము అడుగుతా ఉన్నాం. మేము ఒకటే తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ సూపర్ 6 అనే హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదనేది ప్రజల్లో స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈరోజు మొదటి రోజు కాబట్టి ఇంకా ముందుకు పోతూ ఉంటే ఏ సమస్యలు వచ్చినా మేము ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకొని ముందుకెళ్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.